ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష శాసనసభ్యులకి బుర్ర పనిచేయడం లేదు అనుకున్నాడు అధ్యక్ష. ఈ రోజు వ్యవహారం చూస్తే పూర్తిగా బుర్ర లేకుండా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. నేను ఒక విషయాన్ని స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడికి వారి సభ్యులకి నేను అడుగుతున్నాను. ఏ డిస్కషన్ లోకైనా సరే వెళ్లాలంటే ముందు నిన్నటి వ్యవహారం ఏదైతే పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నావా లేదా ముందు చెప్పాలి. ఒకవేళ కట్టుబడి లేకపోతే నేను చేసినటువంటి ఆరోపణ తప్పైనటువంటి ఆరోపణ లెంపలేసుకొని పుల్లారావు గారికి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పైనా సరే మీరు కార్యక్రమాన్ని కొనసాగించాలి తప్ప మళ్లీ అన్ని విషయాల మీద మాట్లాడించడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. ముందు ఏదైతే ఛాలెంజ్ చేశావో ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాము. మీరు ఛాలెంజ్ కి అంగీకరిస్తే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పైతే వారు, పుల్లారావు గారిని చెప్పింది వాస్తవం అయితే పుల్లారావు గారి సభకు రాకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ రాకూడదు. ఎవరైనా ఒకరే ఈ సభలో ఉండాలనేది మా యొక్క ఛాలెంజ్. కాబట్టి మళ్లీ నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడతావు, మగాన్నంటావు. ఈ రోజు నేను ఢిల్లీని కదిలించానంటావు. ఈ ఛాలెంజ్ కు నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు? స్పష్టంగా ఎటువంటి అరమరికలు లేవు అధ్యక్ష, స్పష్టమైనటువంటి ఛాలెంజ్ చేశావు. నిన్న ఏదైతే నువ్వు సహచర మంత్రివర్యులు పుల్లారావు గారు భార్య మీద మీరు అలిగేషన్ చేశారు, ఆ అలిగేషన్ మీద స్పష్టంగా మీరు హౌస్ కమిటీ అంటే దానికి కూడా ఒప్పుకోలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే దానికి ధైర్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒప్పుకున్నాం. ఎప్పటికైనా సరే మళ్లీ ప్రతిపక్ష నాయకుడికి వినయపూర్వకంగా నేను అడుగుతున్నాను, నువ్వు చేసిన ఛాలెంజ్ కు ఒప్పుకోకపోతే నువ్వు చేసినటువంటి విమర్శ తప్పుడు విమర్శ. పుల్లారావు గారు క్షమాపణ చెప్తున్నానని నిండు సభలో లెంపలేసుకున్న తర్వాతే ఈ విషయాన్ని క్లోజ్ చేయాలి తప్ప లేకపోతే ఛాలెంజ్ కి ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, లేకపోతే రెండో సబ్జెక్ట్ కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మీకు కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.